హలో పిచ్చికిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్. ఈ మధ్య ఒకరు సజెస్ట్ చేశారు, ఏమయ్యా బాబీ ఎప్పుడు ఆ బిర్యానీలు పలావులేనా, కాస్త ముచ్చటగా ఒక సూపు స్మూతీలు స్వీట్లు చేయొచ్చు కదా అన్నారు. అందుకే మన మేల్ ఫీమేల్ ఆల్ బ్యాచిలర్స్ కి ఒక సింపుల్ ఈజీ అండ్ గ్యాస్ లెస్ ఫ్లేమ్ లెస్ టైమ్ లెస్ ఇంకా ఎన్నో టెన్షన్ లెస్ లని పక్కకు పెట్టే ఒక యంత్రం కొన్నాను. ఆ యంత్రంలో వాళ్ళు అడిగినవి ఏవో 3 రెసిపీలు ట్రై చేశాను. అస్సలు చూస్తున్నారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్. దంచేద్దాం రండి. నేను ఇందాక చెప్పాను కదా ఒక యంత్రం కొన్నానని, అది ఇదే. దీని పేరు సూప్ మేకర్. ఏంటి కంపెనీ పేరు చూసి నవ్వుకుంటున్నారు కదా. దీన్ని అందరూ అగారో అంటారు, నేను మాత్రం ఆగరో అంటాను. నాకు అది అలానే కనిపిస్తుంది. మరి ఇది పేరుకి సూప్ మేకరే కానీ ఇంకా ఏవో మేకింగ్ చేయొచ్చు. అవన్నీ కళ్ళకు కట్టినట్టు ఫిలిం మేకింగ్ చేశాను, చూసేయండి. మరి దీంట్లో ఫస్ట్ చికెన్ మాంచో సూప్ చేసేద్దాం. దానికి సంబంధించినవి చుట్టుపక్కల ఉన్నాయన్ని. దీని మీద ఇవన్నీ ఏవో ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ వదిలేసి ఫస్ట్ దీని మీద ఉన్న చంకీ మోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ చంకీ మోడ్ లో ఆన్ పెట్టుకొని ఇప్పుడు చేయాలి దీంట్లో చికెన్ మాంచో సూప్. దీనికి కావాల్సినవి ఆల్మోస్ట్ వెజ్జెస్ అన్ని ఇక్కడే ఉన్నాయి చుట్టుపక్కల. కొత్తిమీర, బీన్స్, క్యాబేజ్, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్, వెల్లుల్లి సన్న ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, మష్రూమ్ ముక్కలు, అల్లం ముక్కలు అండ్ పచ్చిమిరపకాయల ముక్కలు. అబ్బా అన్ని సార్లు ముక్కలు ముక్కలు అనకయ్యా, అసలే కార్తీక మాసం అనుకుంటున్నారా? అన్ని ఆల్మోస్ట్ సేమ్ సైజ్ ముక్కలు కింద కట్ చేసుకోవాలి. అన్ని అరకొర కప్పులు అంత క్వాంటిటీ చేసి రెడీ పెట్టుకోండి. ఈ ఆగరో దాంట్లో ఇప్పుడు సంపేద్దాం. ఇది పవర్ తో నడుస్తుంది. ఇది చూసారా, దీంతో పవర్ సప్లై వస్తుంది దీనికి. ఇందాక చెప్పాను కదా, అన్ని అరకప్పులో నుంచి సగం సగం అన్ని ఇందులో వేసేయండి. ఇన్ని రకాల వెజ్జెస్ తో సూప్ చేసుకుంటే ఏముంటుంది కదా. ఈ సూప్ లో మీరు కావాలంటే చికెన్ ని స్కిప్ చేయొచ్చు, వెజిటేరియన్స్ అవుతే గనక. లేదు చికెన్ ని ట్రై చేస్తానంటే హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ చికెన్ చూపిస్తాను. అన్ని వెజ్జెస్ వేసారు కదా సగం సగం. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ అంత ఉప్పు, పింక్ సాల్ట్ వేసుకుంటే మంచిది. 1/4 టీ స్పూన్ అంత వైట్ పెప్పర్ పౌడర్ వేసేయండి. 1 టేబుల్ స్పూన్ అంత కార్న్ ఫ్లోర్ లో వాటర్ కలిపేసి ఇందులో పోసేయండి. నీళ్లు పోసుకోవాలి. నేను ఇప్పుడు చేసే క్వాంటిటీ ఆల్మోస్ట్ 750 ml అంత కాబట్టి 750 ml వాటర్ పోస్తున్నాను. ఒక్కసారి స్పూన్ తో బాగా కలిపేసి ఇప్పుడు ఈ అగారో డబ్బా మీద మూత పెట్టేసి ఇటు చూసారా మోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ సూప్ అయినా సరే చంకీ మోడ్ లోనే చేసుకోవాలి. అంటే ఇలా వెజ్జెస్ బాగా కనపడేలా ఉండాలనుకుంటే. లేదంటే ఇక్కడ పక్కన స్మూత్ అని ఉంది కదా, అదైతే రెగ్యులర్ సూప్స్ ఉంటాయి కదా, మన టమాటో సూప్ అలాంటి వాటికైతే స్మూత్ అనే మోడ్ లో పెట్టాలి. ఇప్పుడైతే దీన్ని ఆన్ చేసేసి వదిలేయండి. అయిపోయిందిరో అని బీప్ సౌండ్ వచ్చే వరకు దాన్ని వదిలేయండి. ఎక్కువ సమయం పట్టదు, జస్ట్ 20 నిమిషాలే. ఓకే, ఈ మిగతా ఆప్షన్లు ఏంటో చెప్తాను ముందు. ఇప్పుడు చికెన్ తీసుకుందాం. జస్ట్ ఒక 150 గ్రామ్స్ అంత బోన్లెస్ చికెన్ సన్నగా చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టేసుకోండి. చికెన్ షాప్ వాడిని అడిగినా కట్ చేసి ఇస్తాడు సూప్ కోసం. అంటే ఆల్మోస్ట్ ఒక కప్ నిండా అంత చికెన్ అన్నమాట. తీసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కోడి గుడ్డు ఆమ్లెట్ కి ఎలా కొట్టుకుంటామో అలా అన్నమాట, అలా కొట్టేసి దీన్ని కూడా పక్క పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని అందులో జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ పోసేసి హీట్ అయ్యాక అల్లం అండ్ వెల్లుల్లి కట్ చేసుకున్న చిన్న చిన్న పీసెస్ ని ఇందులో వేసి కాస్త ఫ్రై చేసేసి ఇప్పుడు పచ్చి చికెన్ ని వేసేయండి. పచ్చి అంతా పోయి చికెన్ లైట్ గా ఉడికినట్టు కనిపిస్తుంది కదా తెల్లగా, అప్పుడు వరుస పెట్టి మిగిలించుకున్న అన్ని వెజ్జెస్ ఇందులో వేసేయండి. ఈ వెజ్జెస్ మాత్రం కాస్త ఈ ఆయిల్ లో ఫ్రై అవ్వాలి. అంటే మరీగా కాదు, ఒక మాదిరిగా. ఫ్రైడ్ రైస్ లోకి ఎలా అయితే ఫ్రై చేస్తామో అలా అన్నమాట. కొంచెం బటర్ వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ అంతా. అలాగే కొత్తిమీర చివర్లో వేసుకోవాలి, ఎందుకంటే ఫ్రై అవుతే అది ముందుగానే దాంట్లో నుంచి సి విటమిన్ అంతా ఎగిరిపోతుంది కాబట్టి. ఈ లోపు ఇది కానీ అయ్యింది. చూసారా సూప్ అయిపోయిందో అని ఇది ఎలా బీప్ సౌండ్ ఇస్తుందో. ఇలా అన్ని లైట్స్ వెలిగాయి అంటే అయిపోయింది అని అర్థం. దీని మధ్యలో పొరపాటున కూడా తీయకూడదు, పెద్ద ఏమీ అవ్వదు. కాకపోతే తీసి మళ్ళీ పెట్టామంటే మళ్ళీ అది ఫస్ట్ నుంచి తీసుకుంటుంది. సో అలా చేయకండి. వావ్, ఇది బాగా వెజ్జెస్ ని వేసుకుని ఉడికించింది. ఇప్పుడు దీంట్లో ఫ్రై చేసుకున్న వెజ్జెస్ కూడా వేసేయండి. అండ్ 1 టేబుల్ స్పూన్ అంత రెడ్ చిల్లీ సాస్ కూడా వేసేయండి. అండ్ ఇప్పుడు ఎగ్ కొట్టాం కదా ఇందులో వేసేసి మరోసారి చంకీ మోడ్ లో ఆన్ చేసి అది ఆగాక చూసారంటే ఆ సూప్ బన్ గయా. చూసారా ఎంత సింపుల్. ఇప్పుడు దీనికి ఒక టచింగ్ ఉందండి. ఫ్రైడ్ నూడిల్స్ వేయాలి దీని మీద. సూప్ లో చాలా బాగుంటుంది. బాయిల్ చేసిన నూడిల్స్ ఉంటాయి కదా, లేకపోతే బాయిల్ చేసుకోండి. 1 కప్పు నిండా తీసుకొని వాటి మీద 1 టేబుల్ స్పూన్ అంత కార్న్ ఫ్లోర్ వేసి ఇలా లైట్ గా కలిపేసి ఎక్కువ పిసక్కుండా మీడియం హాట్ ఉన్న ఆయిల్ లో వేసేసి ఇలా టైట్ గా క్రిస్పీగా అయ్యేంత వరకు, అంటే కలర్ మారుతుంది అలా అయ్యే వరకు పెట్టేసి తీసేయండి. ఇప్పుడు సూప్ ని సర్వ్ చేసుకుందాం. సో సింపుల్. చూసారా ఎంత బాగా అయిందో. చికెన్ మాంచో సూప్ ఇది పక్కా బాబీ స్టైల్. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటది. సరదాగా ఈ చల్లని వెదర్ కి చేసుకోండి, మింగండి. చాలా మంచిది కూడా హెల్త్ కి.
ఇదే దాంట్లో స్మూతీ కూడా చేసుకోవచ్చు, చూపిస్తాను చూసేయండి. మామూలుగా మనం ఇంట్లో అరటిపండ్లు తెచ్చి తినండ్రా అంటే తినరు కదా, అవి చివరికి రెండో రోజు మూడో రోజు మచ్చలు వచ్చాయని వదిలేస్తాం. అవి వేస్ట్ అవ్వకుండా ఇలా వాడండి, అంటే మరీ పాడవకుండా ఉంటేనే, అంతేకాని వాటిలో నుంచి డైనోసార్లు ఆనకొండలు వచ్చే వరకు కాదు. అరటి పండ్లు అన్ని కట్ చేసుకొని తొక్క తీసి పండ్లన్నీ దీంట్లో వేసేయండి. హ్యాపీగా ఒక టేబుల్ స్పూన్ అంత తేనె వేసుకోండి. అలాగే ఒక గ్లాస్ నిండా పాలు వేసేయండి. కోకో పౌడర్ తెలుసు కదా, కోకో పౌడర్ ఒక అర టీ స్పూన్ కంటే ఎక్కువ అవసరం లేదు. అంతే. ఇహ మూత పెట్టి ఇక్కడ ఆప్షన్ చూసారు కదా, బ్లెండ్ మోడ్ లో పెట్టి ఆ గర్రను తిప్పటమే. ఇది నొక్కితే తిరుగుద్ది, లేదంటే లేదు. సింపుల్, అయిపోయింది స్మూతీ. వావ్, ఇంత సింపుల్ గా ఉంటే ఎంత చక్కగా చేసుకోవచ్చు కదా. నేనైతే డైలీ చేసుకుంటాను. అలాగే దీంట్లో జామ్ కూడా చేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను చూసేయండి. జస్ట్ అర నిమిషంలో 3 యాపిల్స్ బాగా ఎర్రగా ఉన్నవి తీసుకోండి, హెల్త్ కి మంచిది. అన్ని యాపిల్స్ ని పీల్ ఆఫ్ చేసి ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఒక కప్ లో వేసుకోండి. క్వాంటిటీ ఒక 400 గ్రామ్స్ ఉంటది. ఈ జామ్ కి ఎంత క్వాంటిటీ ఫ్రూట్స్ ఉంటే అంత కరెక్ట్ గా హాఫ్ క్వాంటిటీ అంత షుగర్ వేసుకోవాలి. ఇటు చూడండి, మీకు అన్ని చెప్పాను కదా, కానీ కంపోర్ట్ మోడ్ అండ్ రీహీట్ మోడ్ చెప్పలేదు. రీహీట్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, దానికి మీకు మీనింగ్ తెలుసు. జస్ట్ రీహీట్ చేసుకోవడానికి. అండ్ కంపోర్ట్ మోడ్ లో యాక్చువల్లీ మీరు జామ్ ని కూడా చేసుకోవచ్చు, ఆ మోడ్ లో కూడా అవుతుంది. సో ఈ జామ్ చేయడానికి మన కోసం ప్రత్యేకంగా జామ్ మోడ్ ఇచ్చారు కాబట్టి ఇందులోనే చేసేద్దాం. మోడ్ ఆన్ చేసి జామ్ సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేస్తే అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో వేసేద్దాం. కట్ చేసుకున్న పండ్లన్నీ ఇందులో వేసేసి షుగర్ కరెక్ట్ గా 200 గ్రామ్స్, ఎందుకంటే ఫ్రూట్స్ 400 గ్రామ్స్ ఉన్నాయి కాబట్టి, అంటే పీల్ ఆఫ్ చేశాక వచ్చే క్వాంటిటీని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను అదనమాట. ఒక అర నిమ్మ చెక్క పిండండి. ఇందులో ఒక పించ్ కలర్ మీకు కావాలనుకుంటే, జనరల్ గా మనం జామ్ అంటే చిన్నప్పటి నుంచి రెడ్ గానే చూస్తున్నాం కదా. ఇది చూసారా, ఇది గ్జాంతం గమ్ అంటాము. కమర్షియల్ గా అమ్మే వాళ్ళు దీన్ని కలుపుతారు కాబట్టి కాస్త చిక్కగా వస్తుంది. ఎక్కడైనా దొరుకుతుంది మీకు ఇది, లేదంటే నేను కింద లింక్ పెడతాను చూసేయండి. జస్ట్ ఒక పించ్ వేస్తే చాలు. గ్జాంతం గమ్ ఇంకా చాలా వాటిల్లో కూడా వాడతారు, జెల్స్ అలాంటి వాటిల్లో. ఇప్పుడు మళ్ళీ ఈ ఆగరో దీన్ని పెట్టేసి శుభ్రంగా జామ్ మోడ్ ఆన్ చేసేసి వదిలేయండి, అంతే. JAM జామ్ రెడీ. వావ్, చూసారా, వెరీ వెరీ సింపుల్. ఇది హాట్ చేసి చేస్తుంది, కంగారు పడకండి. ప్రాసెస్ అదే అన్నమాట, అలానే అవుతుంది. చల్లారాక ఒక మంచి సీసాలో నింపేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు. ఫ్రీజర్ లో మాత్రం అసలు పెట్టకూడదు. అప్పుడప్పుడు మీ పిల్లలు అడిగినప్పుడు ఆ సపా 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 అని బ్రెడ్ కి రుద్దో, ఏ చపాతీకి రుద్దో ఇచ్చేయచ్చు చక్కగా. బాగుంది కదా. ఈ ఆగరో డబ్బా మీరు కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను చూసేయండి. ఇదే కాదు, ఇంకా కొన్ని డబ్బా యంత్రాలు కొన్నాను, మెయిన్ గా బ్యాచిలర్స్ కి ఉపయోగపడే లాంటి యంత్రాలు. ఫ్యామిలీస్ కి కూడా కావాల్సినవి చూపిస్తాను. సో ఈ కాన్సెప్ట్ మీకు నచ్చితే లైక్ కొట్టేయండి, కామెంట్ చేసేయండి, డబ్బా కొనేయండి. క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడిగేయండి. ఐ లవ్ యూ ఆల్. ఉంటానండి.